సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మనం కూడా ఒక చిన్న కథ రాద్దాం, కొత్త వాళ్ళతో మనం ఎందుకు చేయకూడదు అని రాజా హిందుస్థానీ అనే సినిమాని తిరగేసి మరగేస్తే 16th. యాక్చువల్గా అడగదాం అనుకున్నా, మీరే చెప్పేశారు. అలాగా రెండు జల్ల సీత అనే ఒక సినిమా నాకు అలా స్టోర్ అయిన సినిమాల్లో ఒకటి. అప్పుడు నేను చూసిన సినిమాల్లో కొత్తగా ఫీల్ అయిన సినిమా అది. నలుగురు కుర్రాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఈ అమ్మాయి చివరిలో నలుగురు కుర్రాలను కాదు నేను ఇంకొకరిని ప్రేమించాను అని చెప్పే సినిమా రెండు జల్ల సీత. చాలా బాగుంటుంది సినిమా. ఈ నలుగురు కుర్రాలు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. బ్యూటిఫుల్ స్టోరీ అది. అది ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంత మంచి పెయిన్ ఉంటుంది ఆ సినిమాలో. ఇట్లాగా ఈ రాజా హిందుస్థానికి ఆ రెండు జల్ల సీతను కలిపి ఇట్లాగా మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో ఒక ప్రొడ్యూసర్కి కథ చెబుతూ కథ లేదు నా దగ్గర అసలు 16th. ఓకే. ఒక చిన్న 20 లక్షలు 30 లక్షల్లో ఒక కథ కావాలని ఒక వ్యక్తి అడిగితే ఆయనకు చెబుతూ కథ లేదు పిలిచాడు. కథ ఏం చెప్పాలి అంటే ఇట్లాగా నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయి, ఈ నలుగురు కుర్రాలు అలా వెంటపడ్డం మామూలే కదా. నేను వెంటనే అన్నా, నేను కథ చెబుతూ కథ ఆలోచిస్తున్నా. నలుగురు కుర్రాళ్ళు కాలేజీ కుర్రాళ్ళు, ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది రాజా హిందుస్థానీ, ఈ నలుగురు కుర్రాళ్ళు రెండు జల్ల సీత, వీళ్ళు పెడుతూ ఉన్నారు, ప్రేమిస్తున్నాను అని చెప్పంగానే ఆ అమ్మాయి రెండు జల్ల సీత ప్రేమించట్లేదు అని చెప్పింది. ఎందుకు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించా అని చెప్పింది. అది చెప్తే మళ్ళీ రెండు జల్ల సీత అవుద్ది కదా. అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఈ కుర్రాలు ఏం అడగాలి? సో ప్రేమిస్తున్నాము అని చెప్తే రెగ్యులర్ అవుద్ది కదా. ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు. ఈ కుర్రాలు ప్రేమిస్తున్నా అని చెప్పకూడదు అంటే ఏం చెప్పాలి? నీతో ఉంటాం ఒక రోజు ఒక నైట్ అని చెప్పాలి. ఇది కొత్తది అవుద్ది కదా. వేసాం. ఇప్పుడు ఒప్పుకుందనుకో, ఆ అమ్మాయి ఒప్పుకోలేదనుకో, మీరు అసలు కుర్రాళ్ళ అసలు దాంట్లో డుష్ అందనుకో, ఇది కొత్తది కాదు పాతది. సో కొత్తది ఏదేంటి? ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. ఒప్పుకుంది. ఇంటర్వ్యూషన్ అన్నాను. వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు రియలైజేషన్ అవ్వడం, అదే సినిమా అన్న కథ అన్న ఓకే కథ, సినిమా చేద్దాం అని చెప్పాడు. కానీ నేను కథ వేసేసరికి ఇంకా ఆయన చేయలేకపోయారు. అలాగా సినిమా అవ్వకపోతే సడన్గా అప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, కృష్ణాడి దగ్గరికి పనిచేయట్లేదు. అదే డైరెక్టర్ అవుదామని వచ్చాం కదా. అయ్యప్ప స్వామి మాలేసా, డైరెక్టర్ అవ్వట్లేదు. 1.5 year అయిపోయింది. అవకాశాలు రావట్లేదు. ఫ్యామిలీ, పాప, ఇంట్లు చాలా టైట్ అయిపోయింది. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోదాం మళ్ళీ ఎవరినో అడిగి వాళ్ళకి రాజావాణి రెడ్డి గారికి వీళ్ళకి ఫోన్ చేస్తున్నా, అసోసియేట్కి వస్తానండి అని. వాళ్ళేమో అందరి దగ్గర బ్యాచ్లు ఉంటారు, అవ్వట్లా. పక్కన డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాం, అవ్వట్లా. తర్వాత తమాషా, ఈ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఎవడన్నా కోటీశ్వరుడు బంగ్లాలు తెలిసిపోతాయి కదా మనకి. అలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే ఆటో వేసుకుని వెళ్ళిపోయి చెప్పేసేమన్నా వాళ్ళకి, సార్ మీరు ఏమైనా ప్రొడ్యూసర్లు కాదా అవునా కాదు, పెద్ద బంగ్లా ఉంటే డబ్బులు నోడే కదా, 30 లక్షలు పెట్టి సినిమా తీయడానికి చెప్పేసేవాడిని. చాలా మంది ఇళ్ళకి వెళ్ళి చెప్పాను అలాగే నేను. చెప్తే లేదండి మేము సినిమా తీయాలనుకోవట్లేదు అని వాళ్ళు అంటాం. మళ్ళీ ఇలా తిరుగుతున్న టైంలో అయ్యప్ప స్వామి మాలేసాను. ఐ థింక్ ఫస్ట్ టైం వేసాను నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాలేసి వచ్చాను. మాల తీసాను ఆ రోజే. మాల తీసాను, ఒకడు వచ్చాడు, దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి రమ్మంటున్నాడు అని. శ్రీనివాస్ అని రైటర్. అంటే నేను కథ రాసుకునేటప్పుడు సిట్టింగ్స్కి వచ్చిన కుర్రాడు. దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి ఎవరంటే ఇలాగ చెప్పాడు. అంతకుముందు సినిమాలు ఫైనాన్స్ చేయడం, ఆయన ఓ సినిమాకి ఏదో చేయటం జరిగింది. ఏదో సినిమాకి ఆయన ప్రజెంట్స్ అనగానే ఇంకా వెళ్ళిపోయాం ఇద్దరం ఆటో వేసుకొని. బి గోపాల్ గారి ఇంటి పక్కన ఉండేది, ఆయనకి ఆఫీస్ ఉండేది. వెళ్ళిపోతే పైన ఇంకా ఏమైనా కథ ఏదో నీ దగ్గర బాగుందంట కదా ఏదో సినిమా అంటే, ఇంకా అప్పుడు టైట్ పెట్టా 16th అని. అవును సార్ అని కథ చెప్పా. కథ బాగుందా, చేద్దాం అన్నాడు. కానీ 30 లక్షలు చేస్తావా, చేయగలవా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇంకప్పుడు హీరోలను సెలెక్ట్ చేసాం, రోహిత్ని, ఈ నలుగురు కుర్రాలని. బడ్జెట్ లేదు మా దగ్గర, డబ్బులు లేవు. డబ్బులు అచ్యుత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, కానీ ఆయన సినిమా నమ్మాలంటే ఆయన ఏం తీయట్లేదు.
సో ఈ కుర్రాళ్ళ దగ్గరే 10,000 15,000 ఇవ్వండిరా, సాంగ్స్ రికార్డింగ్ చేస్తాను, సాంగ్స్ వినిపిస్తే ఆయనకి నమ్మకం రావచ్చు అంటే వీళ్ళు తలా 10,000 అలా 5,000 వేసి హీరోల దగ్గర డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నా. ఆ. తీసుకొని రోహిత్ 15,000, ఆడు ఒక 5,000, ఒక బట్టల షాప్ ఓనర్ని పట్టుకున్నాం, ఉమ్. ఒక కుర్రాడు. ఆ, వాళ్ళకి ఎయిర్పోర్ట్ పక్కన షాప్ ఉండేది, బట్టల షాపు. ఆ, చాలా బాగుండేది, చాలా మంచి డిజైన్స్, కొత్త కొత్త డిజైన్స్ తెచ్చేవాడు ఆడు కుర్రాడు. సార్. ఆ బట్టలు కావాలి మనకి, 16s యూత్ఫుల్ కథ కదా, ఆడికో క్యారెక్టర్స్ అని చెప్పేసి ఆడికో క్యారెక్టర్స్ అని చెప్పా, ఇస్తానని చెప్పి బట్టలు ఫ్రీగా కొనాలని అడిగా, వాడు బట్టలు ఫ్రీగా ఇచ్చాడు. రోహిత్ ఐ థింక్ 15,000 ఇచ్చినట్టున్నాడు. ఆ 15,000తో రికార్డింగ్ చేశా. 16s దేవుడి వరం అందిస్తే తర్వాత ఒక 4 పాటలు రికార్డ్ చేసాం. ఉమ్. నాకు తెలిసి 16s పాటలన్నీ 25,000లో రికార్డ్ చేసాం. సూపర్ డూపర్ హిట్స్ ఆడియో. మా ఆడియోనే నాకు తెలుసు ఆ రోజుల్లో 3 కోట్లు ఏదో వచ్చిందని అన్నారు, మనకు డీటెయిల్స్ తెలియవు. కానీ అచ్యుత్ రెడ్డి గారు చేస్తానన్న తర్వాత ఒక 3-4 నెలలు చేయట్లేదు ఆయన. ఆయన ఏదో సీరియల్ ఒకటి కొన్నారు, సుహాసిని గారు అప్పుడు సీరియల్ ఏదో చేశారు, అది కొన్నారు ఆయన. ఉమ్. అది డిలే అవుతుంది ప్రాజెక్ట్, దానివల్ల డబ్బులన్నీ అటు పెట్టడం వల్ల మళ్ళీ ఇటు డిలే అవుతూ వచ్చింది. ఇంకా నేను 3 నెలలు 4 నెలలు చూసి, సార్ మీరు చేయకపోతే నేను బయటికి వెళ్తానండి అంటే, అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి అని అప్పుడు ఆయన ప్రవేశపెట్టారు. ఓకే. ఆయన పిలిచి కథ 7 o'clock ఐ థింక్ ఈవినింగ్ రమ్మన్నారు, చెప్పాను కథ. అప్పుడు కథ అంటే సినిమా మొదలెడితే ఎండ్ కార్డు దాకా మొత్తం డైలాగులు షాట్లతో సహా చెప్పేసేవాడిని, 2.5 hours. ఇప్పటికి కూడా కథ అంటే మొత్తం కథ చెప్పేస్తా. ఆయన మొత్తం కథ విన్నారు, ఓకే ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఓకే. ఇచ్చి రేపు మార్నింగ్ బాంబే వెళ్ళి హీరోయిన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. ఐ థింక్ మంగళవారం అనుకుంటా, సోమవారం మంగళవారం అది. ఉమ్. డబ్బులు ఇచ్చారు. ఆ రోజు రాత్రి మరుసటి రోజు రాత్రి వెళ్ళిపోయాం, బాంబే వెళ్ళిపోయా. వాళ్ళు సుష్మా కౌల్తో మాట్లాడారు, సుష్మా కౌల్ ఇంటికి వెళ్ళాము. గురువారం అనుకుంటా అక్కడ ఫ్లైట్ ఎక్కి, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్కే వెళ్ళాను నేను. 5,000 ఇచ్చారు కదా, బస్సులోనే వెళ్ళి వచ్చేటప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్ వేశారు. జక్కుల శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చి చూసి ఆయన నేను కలిసి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాం. గురువారం వచ్చాం, శుక్రవారం అనుకుంటా, ఐ థింక్ నాకు గుర్తులేదు. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ చేసాం. డైరెక్ట్గా హీరోయిన్ రావడం, షూటింగ్ స్టార్ట్ చేసేయడం. సార్. ఈలోపు అచ్యుత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఉండగానే ఈ కుర్రోళ్ళందరినీ సెలెక్ట్ చేసాం. ఉమ్. రోహిత్ని, డుంబు అనేవాడిని, బట్టల షాప్ చెప్పాను కదా, ఆ బక్క అబ్బాయా, బట్టల షాప్ అబ్బాయి? బట్టల షాప్ అబ్బాయి బక్కగా ఉంటాడు, అవును. కళ్ళజోడు పెట్టుకొని. అవును. సో వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత 5 కుర్రాళ్ళ క్యారెక్టర్ల ప్రకారం మళ్ళీ డైలాగులు రాశాను నేను. ఉమ్. ఈ క్యారెక్టర్కి ఏం డైలాగులు రాస్తే ఈ కథలో ఏం బాగుంటుంది, ఎందుకంటే నువ్వు బక్కను పెట్టావా లావటోని పెట్టావా అన్నది కాదు ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ నాకు నచ్చేలా ఉందా లేదా అని ఆడియన్స్ చూస్తాడు. సార్. సో మళ్ళీ వాళ్ళని లావుగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, బక్కగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, అలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఉమ్. వాడు కథలో ఉంటేనే నవ్వుతాడు ఆడియన్స్. సో మళ్ళీ స్క్రిప్ట్లో అవన్నీ చేసి వాళ్ళందరికీ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి షూట్కి వెళ్ళాం అనమాట కరెక్ట్గా. అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి ఇవన్నీ అయ్యాక జక్కుల శ్రీనివాసరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. రావడంతో షూటింగ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇది మొదటి సినిమా తీసినట్లేదు సార్, మొదటి బిడ్డను కన్నట్టు ఉంది. అసలు దానికంటే ఎక్కువ పడ్డాను నేను ఒక ఆ సినిమాకి. ప్రసవ వేదన లాగా ఉంది. అంటే నేను మళ్ళీ ఇదంతా నేను ఏదో కష్టం బాధ ఇలా ఫీల్ అవ్వలేదు ఏ రోజు. నేను ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది పడేవాడిని, కానీ ఈ మెయింటైన్ సరే స్ట్రగుల్ అయిపోతున్నాం ఇంట్లో వాళ్ళు, ఇలా ఈ బాధ ఉండేది నాకు. బట్ సినిమా కోసం పడే ఏదీను నేను బాధగా ఫీల్ అయ్యేవాడిని కాదు, ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు రాదు, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, వచ్చి తీరాల్సిందే కదా, నాకెందుకు రాదు, నేను ఈ కథ బాగుంది, ఈ కథ వీళ్ళకి నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు, బట్ ఎవడో వాడికి నచ్చుద్ది ఖచ్చితంగా అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని. అండ్ మీరు ఈ ప్రాసెస్లో అన్నారు కాబట్టి ఐపసామ్ మాల వేసుకున్న పక్క రోజు ఇలా కాల్ వచ్చిందని అవును రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. మనం ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడు కన్యాస్వాములు అంటారు. అవును కన్యాస్వామి మాల వేసుకున్న తర్వాత నా దీక్షలో ఉన్న 45 రోజులు 47 రోజుల్లో మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుద్దంట. నేను అదే అనుకున్నాను. స్వాములందరూ అదే చెప్తారు. నేను అదే అనుకున్నా. చెప్పారా, మీకు చెప్పారు ఇది? మామూలుగా మనం కోరుకున్నది జరగాలని దేవుణ్ణి కోరుకుంటాం. బట్ అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్, నువ్వు నీవేమో అనుకున్నా అయిపోద్ది ఇలా అంటుంటారు కదా. కన్యాస్వామి నువ్వు చాలా పవర్ఫుల్ అంటుంటారు కదా. సో నేను నిజంగా దేవుని నమ్ముతాం, బట్ నిజంగా జరుగుద్దా అన్నప్పుడు
చెప్పలేం. సార్. బట్ అది జరిగినప్పుడు నేను అరే! నిజంగా అయ్యప్ప స్వామి మాలేసి నేను రావడంతోటే కబురు రావడం ఏంటి, ఇట్స్ మిరాకిల్. మనం ఎంతైనా ప్రయత్నించొచ్చు. బట్ ముందు రావచ్చు కదా! కరెక్ట్. బట్ కరెక్ట్‌గా మాల తీసి మాల 40 రోజులు, 41 రోజులు మండలం అవ్వంగానే మరుసటి రోజు రావడం అన్నది నేను అప్పుడు నిజంగా అందుకే వరుసగా 7 సార్లో, 8 సార్లో వేసాను నేను అయ్యప్ప మాల. సార్ సూపర్.